స్పెషల్ ఆఫీసర్లతో గ్రామ పంచాయతీలు కొనసాగించాలని ఏదైతే ఆలోచన చేస్తా ఉన్నారో ఇది పూర్తిగా 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధమని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. 73 రాజ్యాంగ సవరణ ప్రకారము సకాలంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది. ఒకవేళ అనేక కారణాలతో ఎన్నికలు నిర్వహించకపోతే ఎన్నికలు జరిగేంత వరకు సర్పంచులను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కాన్స్టిట్యూషన్ స్పిరిట్, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి స్పిరిట్ ఇది. ఎందుకంటే పదే పదే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం జరిగింది. ఏదైతే మేము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నామో అవి రాజ్యాంగబద్ధంగా చేస్తాము. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము గులాబీ చొక్కాలు వేసుకున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేశారు. మేము అధికారంలోకి వస్తే గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పదే పదే నేటి ముఖ్యమంత్రి ఆనాడు ప్రకటించడం జరిగింది. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, గ్రామ పంచాయతీలు లేకపోతే గ్రామ సభలు ఏ రకంగా ఏ ప్రాతిపాదికన గ్రామ సభలు పెడతారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గ్రామాలలో ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక గ్రామ సర్పంచ్ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ నేతృత్వంలో గ్రామ సభల ద్వారానే ఎంపిక చేయాల్సిన అవసరం ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి. ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు. కానీ అప్పటి వరకు ఉన్నటువంటి సర్పంచులను మరి కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. స్పెషల్ ఆఫీసర్లతో గ్రామ పంచాయతీలు కొనసాగించాలనుకోవడము మరి అది మరింత గ్రామ పంచాయతీల వ్యవస్థను నిర్వీర్యం చేయడం అవుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఆగేటువంటి అవకాశం ఉంటుంది. సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయి. కాబట్టి గ్రామ సభలే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వ పథకాలు ఎంపిక ఏదైతుందో అది ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము గ్యారంటీల పేరుతో హామీ ఇచ్చారో వాటిని గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ యొక్క గ్యారంటీలను అమలు చేయకుండా గ్రామ సభలు పెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి సర్పంచులు లేరు. కాబట్టి మేము ఎన్నికలైన తర్వాత ఈ యొక్క పథకాలను అమలు చేస్తాము, గ్యారంటీ అనేటువంటి విషయంలో తప్పించుకునేటువంటి ప్రయత్నము ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఒక 73వ రాజ్యాంగ స్పిరిట్ ప్రకారము ఉన్నటువంటి సర్పంచులను కొనసాగించి వాళ్ళ నేతృత్వంలోనే గ్రామ సభలు పెట్టి ఎలక్షన్ కోడ్ కంటే ముందే ఏవైతే 6 గ్యారంటీలు అమలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఉన్నాయి. సర్పంచులను కొనసాగించడానికి గతంలో కూడా
అనేక కారణాల కారణంగా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే అది శాంతి భద్రతలు కావచ్చు, లేకపోతే రాజ్యాంగపరమైన సమస్యలు కావచ్చు, వచ్చినప్పుడు కొనసాగించినటువంటి మనకు అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య స్పిరిట్, ఇది డెమోక్రటిక్ స్పిరిట్. ఇదే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మేము ఇప్పటికే పార్లమెంటు స్థానాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాము. 2వ తేదీ నాడు హైదరాబాద్లో బీజేపీ స్టేట్కు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి సమావేశాలు ఉన్నాయి. ఆ సమావేశాలలో పూర్తి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం. అందులో అనేక రకాలుగా ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాం. చాలా